మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. అంటే హనుమాన్‌కి డివోషనల్ టచ్ ఉండటం అనేది సినిమా డివోషనల్ ఎలిమెంట్ అని చాలా హెల్ప్ అయింది. సో ఈ సినిమాకి కూడా డెఫినెట్‌గా డివోషనల్ టచ్ అనేది ఎంతవరకు హెల్ప్ కాబోతుంది? అంటే సార్ డివోషనల్ ఇంకెలా చెప్పాలి, ఆ కథలో ఆ అవసరం ఉంది కాబట్టి అది పెడతారు. కానీ కేవలం డివోషనల్ ఫిలిమ్స్, డైరెక్ట్గా డివోషనల్ ఫిలిమ్స్ తీస్తేనే చాలాసార్లు అవి ఆకట్టుకోవు ఆడియన్స్ని. బట్ ప్రెడామినెంట్గా మేము చెప్తున్న సినిమా ఒక యాక్షను, అడ్వెంచరు, ఫ్యాంటసీ, ఎమోషను, ఒక తల్లి కొడుకుకున్న ఎమోషను, అంత కథ చెప్తున్నాము. అందులో డెఫినెట్గా మనం చెప్పబోయే ఇతిహాసాల్లో ఉన్న ఒక పాయింట్ మేము ఏదైతే ఎత్తుకుని చెప్తున్నామో అది చాలా చిన్న పోర్షన్ ఉన్నప్పటికీ ఒక మంచి మోరల్ ఎట్ రైట్ టైం మీకు ఒక ఎలివేషన్, గూస్ బంప్స్ ఇచ్చేలాగా డెలివర్ అవుతుంది. సో బట్ అంతే. అంటే మీరు బాలనటుడు అవ్వటం యాజ్ ఆర్టిస్ట్గా అంటే ఇప్పుడు ఎంతవరకు ప్లస్ అయిందంటే ఇప్పుడు చేసిన క్యారెక్టర్స్ కానీ వీటికి కానీ అంటే మోర్ ఈజీ అయిందా మీకు? డెఫినెట్గా సార్. అంటే అసలు జీరో కెమెరా ఫియర్ నాకు. నా కెమెరా ఉన్నా లేకపోయినా ఐ విల్ బీ ద సేమ్. అండ్ చిన్నప్పటి నుంచి పెద్ద ఆర్టిస్టులతో వాళ్ళతో చేసేపాటికి కెమెరా ఫ్రెండ్లీ అయ్యేపాటికి నాకు ఎప్పుడు ఎదుట ఆర్టిస్ట్ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఎవరైనా అదేం ఉండదు. మై కాన్సన్ట్రేషన్ విల్ బీ ఓన్లీ ఆన్ మై సీన్. నేను వీళ్ళతో పర్ఫామ్ చేస్తున్నాను అనే ఆలోచన నాలో ఎప్పుడూ ఉండదు. సో దట్ వే చాలా హెల్ప్ అయింది. టోటల్ అవుట్పుట్ చూసుకున్నా సార్ మీరు చూసుకున్న తర్వాత మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ వచ్చిందో? ఫస్ట్ మన డైరెక్టర్ ఘట్టంనేని ఆయన కార్తీక్ నేరేషన్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ మీరు మొత్తం అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఏంటి, ఎలా అనుకున్నట్లుగా ప్రజెంట్ చేశారని? ఇంకా గ్రాండ్గా ప్రజెంట్ చేశాడు సార్. విజువల్గా మీరు చూస్తే అర్థమవుతుంది. విజువల్గా దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ రిచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ డెఫినెట్లీ చాలా ఎక్సైటింగ్ ఫిల్మ్ అయితే డెలివరీ చేస్తాం. ఒక థియేటర్ ఫిల్మ్, ఒక ఆడిటోరియం మూమెంట్ ఉండే ఒక సినిమా. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. ఓకే. కార్తీక్ ఘట్టంనేని గారి అంటే ఈ సినిమా ఆయనకి డైరెక్టర్గా ఎంతవరకు, అంటే ఇప్పటివరకు డైరెక్టర్గా బిగ్గెస్ట్ సక్సెస్ అనేది ఆయన కెరీర్లో లేదు. యాజ్ అ సినిమాటోగ్రఫర్గా ఆయన మంచి పేరు. ఈ సినిమా అతని డైరెక్టర్గా ఎంతవరకు ప్లస్ అవుతుంది సార్ ఆయన కెరీర్కి? సార్ అంటే ఏది రిలీజ్కి ముందు అలా టాల్ క్లెయిమ్స్ చేసి అలా చెప్పడం నాకు అలవాటు లేదు. బట్ నేనేం చెప్పగలనంటే కార్తిక్ గారు హ్యాస్ డెలివర్డ్ సిన్సియర్ ఎఫర్ట్. లేకపోతే ఇలాంటి సినిమా, ఇలాంటి కథ, ఇలాంటి విజువల్స్ ఇంత పెద్ద స్పాన్లో ఇలా చేయలేరు ఎవరు. సో ఐ హోప్ దీని తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ కార్తిక్ గారి గురించి ఎవరు అడగరని ఐ హోప్. ఓకే. అంటే యాజ్ ఎ హీరోగా, యాజ్ ఎ కెరీర్కి మీకు ఈ పర్సనల్గా జాబ్ సాటిస్ఫాక్షన్ ఎంతవరకు ఇచ్చింది సార్ ఈ సినిమానా? సార్ ఆనెస్ట్గా నేను అసలు జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఐ విల్ నాట్ ఈవెన్ గెట్ ఇన్ టు ఇట్ సార్. ఎందుకంటే నేను ఒక 2-3 నాకు వచ్చిన సినిమాల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అని ఒకటి సెలెక్ట్ చేసుకుని చేసే ధోరణి నాది కాదు. నేను ఆడియన్స్ అందరినీ థియేటర్కి వచ్చి చూడమని నా సినిమా అడుగుతున్నాను. నేను ఆ మాట అడిగేటప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి, మీ టైంకి వాల్యుబుల్ ఎంటర్టైన్మెంట్ నేను ఇవ్వబోతున్నాను. సో డెఫినెట్గా ఈ సినిమానే కాదు, ఏ సినిమా అయినా ఓన్లీ ఇఫ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఐ విల్ ఆస్క్, ఐ విల్ గెట్ ఇన్ టు ద ఫిల్మ్. అంటే సార్ కొన్ని ప్రెస్ మీట్స్లో కానీ ఎక్కడైనా Q&Aలో కానీ అంటే ఈ సినిమాలో హై బడ్జెట్ ఫిలిము, ఇది తేజ సజ్జా గారి క్యాన్వాసింగ్ చాలా పెద్ద క్యాన్వాసింగ్ అని మీ గురించి కొంచెం తక్కువ చేసి మాట్లాడినప్పుడు మీరు డెఫినెట్గా వాళ్ళకు కరెక్ట్గా కౌంటర్ ఇస్తున్నారు. ఈ సినిమాకి ఎవరు బిఫోర్ సో అది నిజంగా మీరు క్యాజువల్గా అంటుందా లేదా హట్ అయ్యి డెఫినెట్గా ఇలా? అసలు నేనేం హట్ అవ్వను సార్. ఎందుకంటే దిస్ ఇస్ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను సార్. మన పెద్ద సూపర్ స్టార్స్ గురించే, ఎంతో సొసైటీకి, సినిమా ఇండస్ట్రీకి సేవ చేసిన వాళ్ళ గురించే ఎలా పడితే అలాగా అందరూ మాట్లాడుతూ ఉంటారు. అవి బాధగా అనిపిస్తాయి. నా గురించి అడిగే వాటి గురించి నేనేమీ అనుకోను. ఎవరి డౌట్లు వాళ్ళకి అవతల వాళ్ళ మీద ఉంటాయి మనం పబ్లిక్ మీడియంలో ఉన్నప్పుడు. సో దాన్ని మన వర్క్తో ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. టచ్ వుడ్ ఈ సినిమాకి ఓ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది ఆడియన్స్ అందరిలో. అండ్ దాన్ని కూడా నిలబెట్టుకుంటానని కోరుకుంటున్నాను. ఓకే సార్. హనుమాన్ టైంలో పెద్ద సినిమాల మధ్యలో రిలీజ్ అయింది మీరు.
మీరు అనుకున్నారా హనుమంత్ అంత కమర్షియల్గా, అంటే ఇక్కడ నార్త్ బెల్ట్లో కూడా బిగ్గెస్ట్ సక్సెస్ అయింది పాన్ ఇండియా లెవెల్లో. నాకు తెలిసి అంత ఎవరు ఊహించని రేంజ్కి వెళ్ళిపోయింది ఆ సినిమా. మీరు ముందు అనుకున్నారు సార్ హనుమాన్ ఈ రేంజ్కి వెళ్తుందని అసలు? డెఫినెట్గా పెద్ద రేంజ్ సినిమా అవుద్ది అనుకున్నాను, కానీ అది ఏం పర్ఫామ్ చేసినా అంత అది ఎప్పుడు ఊహించలేదు సార్. అంటే నిజంగా కూడా నేను ఏదో ఇంత నెంబర్ చేయాలి అంత నెంబర్ చేయాలి ఏ సినిమాకి అలా పెట్టుకోను సార్. ఈ సినిమాకి కూడా అలాంటిది ఏం లేదు. నేను నా 100% ఎఫర్ట్ డెలివర్ చేసేంతవరకు ఉంటుంది. అది ఆడియన్స్కి నచ్చిందా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చానా లేదా అనేది ఇంపార్టెంట్. పిల్లలకి అందరికీ నచ్చేసి వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుండే ఒక సినిమా చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. తద్వారా ఇలాంటి నెంబర్స్ ఇవన్నీ తోడైతే డెఫినెట్గా ఆనందమే, బట్ అది నా ప్రయారిటీ కాదు, అది ఎప్పుడు ఆలోచిస్తూ ఉండను. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన హీరోలుగా మారిన తర్వాత సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ సక్సెస్ అయిన వాళ్ళు. సో మీరు ఆ వర్గంలో, అంటే ఒక రకంగా ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ మీరు. సో మీకు అనిపించిందా అరే నేను మంచి పొజిషన్లోనే ఉన్నా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మంచి పొజిషన్లో ఉన్నాను? లేదు సార్, ఇంకా ఐఎమ్ నాట్ ఎట్ దేర్. చాలా చాలా ఎత్తుకెదగాలి. బట్ ఒకటి మాత్రం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా నాకుండే సాటిస్ఫాక్షన్. చాలా దూరం వచ్చాం, మనం బయలుదేరిన దగ్గర నుంచి చాలా దూరం వచ్చాం అనే ఒక సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ నేను స్వతహాగా బిల్డ్ చేసుకున్నా, అడుగులో అడుగు నేనే బిల్డ్ చేసుకున్నా అనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. బట్ ఇంకా మనం వెళ్ళాల్సిన స్థాయికి ఇంకా చాలా దూరం ఉంది సార్. అంటే స్టార్ హీరోలతో చైల్డ్ ఆర్టిస్ట్గా కలిసి చేశారు, స్టార్ హీరోలతో చాలా మందితో కలిసి, చిరంజీవి గారితో, నాగార్జునతో, అందరితో కలిసి చేశారు. ఇప్పుడు మీరు ఒక పాన్ ఇండియా హీరోగా, అంటే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు పాన్ ఇండియా హీరో యాజ్ ఆఫ్ నౌ. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కాంప్లిమెంట్స్ కానీ ఎలా ఉంటాయి సార్? అంటే వాళ్ళు మీరు కలిసినప్పుడు మీకు ఇచ్చే కాంప్లిమెంట్స్? ఇలా అందరూ చాలా ఎంకరేజింగ్గా ఉంటారు సార్, అందరూ చాలా ఎంకరేజింగ్ ఉంటారు, ఆనందిస్తారు. వాళ్ళ ముందు చిన్నప్పటి నుంచి వాళ్ళ ముందు పెరిగాను కాబట్టి డెఫినెట్గా దిల్ ఆల్ బి వెరీ ఎంకరేజింగ్. ఈ మిరాయి సినిమాలో మనోజ్ గారితో కలిసి యాక్ట్ చేయడం ఛాలెంజింగ్ అనిపించిందండి? అసలు అదేం లేదు సార్. అంటే నేను నా ఫస్ట్ సినిమానే చిరంజీవి గారితో చేసింది. నాకు ఎవరితోనూ చేయటం ఇస్ నాట్ ఛాలెంజింగ్. అంటే ఇందులో ఇంకా బిగ్ క్యాస్ట్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అంటే వాళ్ళతో ఉన్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా? ఏం లేదు సార్, అందరూ ఇట్స్ ఎక్సైటింగ్ హౌ మనం అనుకున్న ఒక పాత్ర మనం పేపర్ మీద రాసినప్పుడు విన్నప్పుడు మనం అనుకున్న పాత్ర లైఫ్ తీసుకుంటూ వాళ్ళు ఎంత గొప్పగా డెలివరీ చేస్తున్నారు అనేది ఎవ్రీ సింగిల్ షాట్లో ఒక ఎక్సైట్మెంట్ యాజ్ ఆ సినిమాని రిప్రజెంట్ చేస్తున్న పర్సన్గా నా ఎక్సైట్మెంట్ హ్యాపీనెస్ ఎప్పుడూ ఉంటుంది. సో మిరాయి సినిమా ఎందుకు చూడాలని అని ప్రశ్నించే ఆడియన్కి మీరు ఇచ్చే సమాధానం? ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే ట్రైలర్ చూడండి, మీ ఆన్సర్ మీకు వస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను చెప్పమంటే చాలా క్లీన్ ఫిలిం, ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్ అన్నీ కలిపి మన ఇతిహాసాల్లో ఉన్న ఒక చాలా హై ఎలిమెంట్ని టచ్ చేస్తూ తెలుగు సినిమాలో ఎప్పుడూ చూడని ఎక్స్ట్రాడినరీ యాక్షన్ సీక్వెన్సెస్తో ఒక థియేటర్ మూమెంట్ ఉండే, థియేటర్ ఆడిటోరియంలోనే చూడాల్సిన సినిమా మిరాయ్. సో తప్పకుండా థియేటర్స్లోనే చూడాలి. అంటే పర్సనల్గా మీకు ఫాంటసీ ఇతిహాసాల నుంచి పాయింట్స్ తీసుకొని కథలుగా చెప్పడం ఇష్టం అని చెప్పారు, ఎందుకని సార్? ఎందుకని అంటే ఏమో సార్, చాలా మందికి ఒక కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లు, ఒక చేజింగ్, ఇలా ఒక ఇలాంటి సినిమాలు చేయాలంట, కానీ ఒక ఫాంటసీ ఇతిహాసాల్లోనే ఎవరు ఎక్స్ప్లోర్ చేయని విషయాల్ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదనేనేమో. ఓకే, అందుకేనేమో ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి డెఫినెట్గా దిస్ ఇస్. ఇంకోటి ఏంటంటే సార్, ఫస్ట్ టైం మనం చేస్తున్నాము మనకి ఏదైనా, అది ఒక యాక్షన్ సీక్వెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఐడియా అవ్వచ్చు, ఒక సినిమా అవ్వచ్చు, ఒక బ్యాక్డ్రాప్ అవ్వచ్చు, ఫస్ట్ టైం చేస్తున్నాం అనేది చాలా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది సార్ నాకు. సో అంటే ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు కానీ ఆన్ షూటింగ్ లొకేషన్లో కానీ అంటే మీలో మీకు కనిపించిన కొత్త కోణం ఏమైనా ఉంది? ప్రతి సినిమాకి నాకు భయంగా ఉంటుంది సార్. ఫస్ట్ డే వెళ్ళేటప్పుడు ఎన్ని సినిమాలు చేసినా వేరే వాళ్ళతో యాక్ట్ చేయడం గురించి భయం ఉండదు, బట్ డైరెక్టర్ అనుకున్నట్టు నేను డెలివర్ చేయగలుగుతానా లేదా అనే భయం ఉంటుంది. ఆ కాస్ట్యూమ్ వేసుకుని ఆ గెటప్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ కెమెరా ముందు నుంచి వాళ్ళు ఇచ్చిన లైన్స్ని డెలివర్ చేసిన తర్వాత నాకు నేను కొత్తగా కనిపిస్తుంటే, ఈడిలాగా ముందు సినిమాల్లో లేడు, ఇప్పటివరకు చేసిన సినిమాలో ఇలా లేడు అని కనిపిస్తే అప్పుడు దెన్ ఐ విల్ బి సాటిస్ఫైడ్. సో అలా అడిగితే డెఫినెట్గా ప్రతి సినిమాలో నేను కొత్తగా కనిపిద్దామనే ప్రయత్నమే. నెక్స్ట్ అంటే ఎలాంటి కథలు ఎంచుకోబోతున్నారు? జాంబిరెడ్డి 2 ఆల్రెడీ అవును సార్, రెడీగా ఉంది. అవును సార్. ఎలాంటి కథలు ఎంచుకోబోతున్నారు? అంటే మీ పైన ఇలాగే డిఫరెంట్ కథల్ని, ఇతిహాసాలు, ఫాంటసీ అంటే ఇఫ్ సంథింగ్ ఈజ్ ఎక్సైటింగ్, నా వరకు వచ్చేది
కొత్త కథ చేస్తున్నాము అనే కాన్ఫిడెన్స్ వస్తే డెఫినెట్గా విల్ జంప్ ఇన్ టు ఇట్ సార్. కొత్త కథ చేస్తున్నాం అనేలా ఉండాలి. ఇందాక చెప్పిన అన్ని ఆల్ ఏజ్ గ్రూప్స్ చూసే సినిమా అయి ఉండాలి. అందరూ పిల్లల్ని ఫ్యామిలీస్ని తీసుకొచ్చే సినిమా అయి ఉండాలి. సో అలాంటి వాటి కోసం వస్తే అది కామెడీ సినిమా అయితే కామెడీ సినిమా, అది ఫ్యాంటసీ అయితే ఫ్యాంటసీ, లేదా దాంట్లో డివోషనల్ టచ్ ఉంటే అలాంటి సినిమా. ఇప్పుడు కొంచెం సూపర్ మ్యాన్ కథలకు మిరాయికి ఉన్న వేరియేషన్ ఏంటి సార్? అంటే ఇందులో చూపించే కొత్త కోణం అసలు సూపర్ మ్యాన్ కథ కాదు సార్. అది ఒక బాయ్, వాడి అల్లరి చిల్లరగా తిరిగి కుర్రాడు, వాడి పర్పస్ ఏంటో తెలుసుకుని, ఉన్న గ్రేటర్ పర్పస్ ఏంటో తెలుసుకుని, వాళ్ళ అమ్మ ఆశయాన్ని తెలుసుకుని వాడు ఎక్కడి వరకు వెళ్తాడు అనేది వాడి జర్నీ. స్వతహాగా వాడికి పవర్స్ ఉండటమో లేకపోతే గాల్లోకి వెళ్ళిపోవడం అలాంటి సినిమా కాదు ఇది. ఒక యోధుడు, సూపర్ హీరో కాదు, సూపర్ యోధ. ఓకే. ఒక యోధుడు ఎలాగా ఫామ్ అవుతాడు, వాడి జర్నీ ఏంటి, వాడికి ఈ మొత్తం వరల్డ్కి, ఈ అశోకాజ్ 9 అనే స్పై వరల్డ్కి ఉన్న కనెక్షన్ ఏంటి, ఆల్రెడీ ఇతిహాసాల్లో ఉన్న సమాధానం ఏంటి, దాన్ని వాడు చేదెక్కించుకోవడానికి ఏం చేశాడు, చేదెక్కించుకున్న తర్వాత జరగబోయే విపత్తును ఎలా ఆపాడు, ఇది సినిమా సార్. అంటే ఈ హనుమాన్ తర్వాత ఇప్పుడు మిరాయి, ఇది కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోయింది అనుకోండి. బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తే అంటే ఇతర భాషల్లో కూడా చేయడానికి రెడీయా? ఇప్పుడు ఆల్మోస్ట్ ఇతర భాషల్లోకి మన సినిమా చేస్తున్నాం కదా సార్. అంటే డైరెక్ట్ బాలీవుడ్ మూవీ కానీ ఇతర భాషల నుంచి డైరెక్టర్స్ వచ్చినా కానీ సార్, అది తెలుగు సినిమాగానే మొదలుపెట్టి తెలుగు సినిమాగానే చేస్తాం. ఎందుకంటే నాకు తెలిసిన నేటివిటీ, నాకు తెలిసిన ఎమోషను, లేకపోతే నాకు కంఫర్ట్ ఉన్న లాంగ్వేజ్ నా లాంగ్వేజ్ కాబట్టి, నా మదర్ టంగ్ కాబట్టి, తెలుగు కాబట్టి, తెలుగులోనే చేసి ఇతర లాంగ్వేజెస్కి డబ్ చేయడం జరుగుతుంది సార్. అది ఏ భాష దర్శకుడు వచ్చినా కూడా. చెప్పండి సార్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గురించి. అంటే ఇంత బడ్జెట్తో ఈ సినిమా, అంటే ఎంతో ప్యాషనేట్ అయితే తప్ప ఈ సినిమాని నిర్మించాడు. సో అంటే డెఫినెట్గా విశ్వ గారు లాంటి అంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్తో వర్క్ చేయడం ఐఎమ్ అబ్సల్యూట్లీ హ్యాపీ. బట్ మీరు అనుకుంటున్నట్టు మేమేమి అంత ఎగ్జాబరెంట్, మీరు చూసిన విజువల్స్కి ఏదో ఎగ్జాబరెంట్ అనుకుంటున్నారేమో, దట్ ఈస్ నాట్ వాట్ వీ హ్యావ్ డన్. మేము మా పరిధిలో మాకున్న పరిధిని దృష్టిలో పెట్టుకుని అలాంటి విజువల్స్ని, అలాంటి దాన్ని అచీవ్ చేయడానికి చాలా కష్టాలు పడి చేసాము. మేము వెళ్ళిన అన్ని లైవ్ లొకేషన్స్కి వెళ్ళి ఒరిజినల్గా యాక్షన్ స్టంట్స్ అన్నీ మేమే చేసుకున్నాము. సో విశ్వ గారి సైడ్ నుంచి ఎంత సపోర్ట్ ఉన్నప్పటికీ మేము వీఆర్ ఆల్వేస్ కాన్షియస్ ఆఫ్ మాకున్న పరిధి ఏంటి, ఆ పరిధిలో ఎలా చేయాలని. అది డెఫినెట్గా డైరెక్టర్స్ అచీవ్మెంట్. ఎందుకంటే మాకున్న కన్స్టెన్స్కి తను డెలివర్ చేసిన దానికి అసలు పొంతం లేదు, తను డెలివర్ చేసిన విజువల్కి దానికి పొంతం లేదు. బట్ ఒక అంత స్ట్రాంగ్ పర్సన్ విశ్వ గారు లాంటి వాళ్ళు వెనకాల నుంచి మీరు ఏదైనా డ్రీమ్ చేయండి నేను చేస్తాను, మీకు ఏ ట్రబుల్ వచ్చినా వెనకాల నేను ఉన్నాను అనేలాంటి ప్రొడ్యూసర్ దొరకడం డెఫినెట్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హనుమాన్ లాగా మిరాయి కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.